కందిమళ్లపై చర్యలు తీసుకోవాలి. కందిమళ్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆక్రమణ తొలగించుకుంటూ అడ్డుకుంటున్న కందిమళ్ల తొలగించడానికి వెళ్లిన వారిపై దౌర్జన్యం చేస్తున్న కందిమళ్లపై చర్యలు తీసుకోవాలి. అరెస్టు చేయాలి. కందిమళ్లను వెంటనే కందిమళ్ల దౌర్జన్యం నశించాలి. కందిమళ్ల దౌర్జన్యం నశించాలి. పోరాడదాం. కందిమళ్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడదాం. కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. కాలువలు ఆక్రమించి కట్టుబడులు నిర్మాణం చేస్తున్న కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. పంటకాలువలు ఆక్రమిస్తున్న రియల్ మాఫియాపై చర్యలు వెంటనే తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎన్ఎస్పీ కాలువలను రక్షించలేని అధికారులు రాజీనామా చేయాలి. ఎన్ఎస్పీ కాలువలను రక్షించలేనటువంటి అధికారులు రాజీనామా చేయాలి. ఎన్ఎస్పీ వాళ్ళ అక్రమాలకు వ్యతిరేకంగా పంట కాలువలను రక్షించలేని ఎన్ఎస్పీ అధికారులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. పంట కాలువలను రక్షించలేని ఎన్ఎస్పీ అధికారులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. పంట కాలువలను కాపాడడంలో విఫలమైన ఎన్ఎస్పీ అధికారులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. పంట కాలువలు ఆక్రమిస్తున్న ల్యాండ్ మాఫియాపై కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. భూ బకాసుడు కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. కాలువల మాఫియా కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. పంట కాలువలు ఆక్రమించిన కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. పంట కాలువలు కబ్జా చేస్తున్న కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. మాటల మరాఠీ కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. వాగ్దాటిని అమ్ముకుంటున్న కందిమళ్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. ఆ పక్కన ఉంటుంది వాళ్ళు ఆ పక్కన ఆఫీస్ విజయవాడ అక్కడ వచ్చేసి వాళ్ళు మన సర్వే చేశారు. నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర విజయలక్ష్మి మేధా మెడోస్ వారి వెంచర్ అనేటువంటిది పంట కాలువలు ఆక్రమించి పంట కాలువల్లో కట్టుబడులు, దానికి ముందు గార్డెను, రోడ్డు నిర్మాణము ఇవన్నీ చేసిన విషయాన్ని గత సంవత్సర కాలం నుండి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారి కార్యాలయంలో అనేక సార్లు ధర్నాలు చేసి అర్జీలు ఇచ్చాము. అయితే ఇటీవల కాలంలో వాళ్ళు తొలగించమన్నారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులు తొలగించడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో మరొక యజమాని మాటల మరాఠీ మాటల ద్వారా బతుకుతున్నటువంటి కందిమల్ల అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నేను బలం ఉంది నాకు, నేను చూసుకుంటాను, మీరు తొలగించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆపించినట్లుగా మా దృష్టికి వచ్చింది. ఈ చర్యలు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఎస్పీ డిపార్ట్మెంటు కాలువలు పరిరక్షించాల్సిన బాధ్యత పూర్తిగా వాళ్ళది. కాలువలు ఉన్నాయా లేవా, ఆక్రమించారా, బిల్డింగులు కట్టారా, రోడ్లు వేశారా, ఏం చేశారనేటువంటిది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ అధికారులదే పూర్తి బాధ్యత నుంచి తప్పుకొని ఆఫీసుల్లో కూర్చొని జీతాలు తీసుకునేటువంటి వీళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కాలువలు రక్షించాల్సింది వాళ్ళు. కాలువలను కాపాడుతామని నెల జీతాలు తీసుకుంటూ కాలువలు కబ్జాకు లోనవుతూ ఉంటే చూస్తూ ఉంటామనేటువంటిది ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యానికి, అవినీతికి పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. తక్షణమే నరసరావుపేట ప్రాంతం కావచ్చు, సత్తెనపల్లి ప్రాంతం కావచ్చు, ఇనుకొండ ప్రాంతం కావచ్చు, కాలువలు ఆక్రమించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పంట కాలువల్ని పునరుద్ధరించాలి. కాలువల మీద ఉన్న రోడ్లు తొలగించి కాలువలు యథావిధిగా చేయాలి. గార్డెన్లు తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ లింగంగుట్ల వారిని మేము కోరుతూ ఉన్నాం. తక్షణమే చర్యలు తీసుకోకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే మేము అనేక కలెక్టర్ గారికి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. వీళ్ళు అసలుకి లెక్క చేయని పరిస్థితి. చట్టాన్ని రక్షించాల్సినటువంటి వీళ్ళు, కాలువలు రక్షించాల్సిన వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మమ్మల్ని ఏమీ చేయలేరని ఒక పొగరబోత్తనంగా ఉన్నటువంటి మొండితనంతో ఉన్నటువంటి ఇటువంటి అధికారుల పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని, అక్రమాలను వెంటనే తొలగించాలని,
కందిమల లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో 600 కోట్లకు ఐపీ పెట్టి మరి గుంటూరు సబ్ జైల్లో ఊసలో లెక్క పెడుతున్న సాయసాధన పుల్లారావు, అదేవిధంగా ఇటీవల జైలు చేసి వచ్చిన మరి సాంబశివరావు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని సత్రపల్లి రోడ్లో ఉన్న ఒక ఎంచరేశారు. ముందు ఉన్న ఎన్ఎస్పి కాలువను బూర్చి పైన స్లాబ్ వేయటం జరిగింది. మేము అనేక సందర్భాల్లో చెప్పేది మన అధికారులకు కానీ యాజమాన్యానికి కానీ, అయ్యా రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు వెంటనే అది తొలగించాలని చెబితే నిన్నగాక మొన్న 1-2 గజాల మట్టికి కొబ్బరికాయ కొట్టి కనుక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ శంకుస్థాపన చేసినట్టు చేసిపోయారే కానీ మళ్ళీ పనులు నిలుపుదల చేయడం జరిగింది. మేము విచారిస్తే అక్కడ ఉన్న కందిమల్ల చంద్రశేఖరరావు ఆలియాస్ కందిమల్ల వచ్చి మేము మాట్లాడుకుంటాము ఆఫీసులతోటి, నేనున్నాను, నాకు అధికార పార్టీ బలం ఉంది, అదేవిధంగా కులం బలం ఉంది, కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు, నేను చేస్తానని చెప్పాడు. మేము ఒకటే తెలియజేస్తున్నాం కందిమల్ల మేము ప్రజా సంఘాలుగా మేము అన్నిటికీ సిద్ధపడే మేము ఈ సమస్యల్లోకి సంఘాల్లోకి వచ్చాం. నువ్వు కనుక తోక జాడిస్తే నీ తోకను కూడా మేము కట్ చేస్తామని కూడా తెలియజేస్తూ వెంటనే అక్కడ ఉన్న కందిమల్ల దగ్గరుండి అక్కడున్న ఆక్రమణ తొలగించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నీటిపారుదల శాఖ ఉందో దానికి సంబంధించినటువంటి మేజరు మైనరు ఇరిగేషన్ కాలువలకు సంబంధించినటువంటి మరి పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటివి కానీ లేదంటే నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువలు కానీ ఇవన్నీ ఆక్రమణలకు గురవుతా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కానీ చెకప్ కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరైతే ఆక్రమణకి గురి చేశారో వాళ్ళకి సానుభూతి పరంగా ఉంటారు తప్ప చర్య తీసుకునే పరిస్థితి లేదు. ప్రజా సంఘాలుగా మేమంతా చూసి మరి అవన్నీ ఆక్రమణలు తొలగించాలని చెప్పి రిపేర్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుంది, రిపేర్లు చేస్తున్నాం, మరి రైతులకు కానీ మిగతా దానికి సంబంధించిన వాళ్ళకి ఉపయోగకరంగా చేస్తున్నామని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నర్సాపేటకు ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే రియల్ మాఫియా ఉందో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ కాలువలకు సంబంధించిన మొత్తం ఆక్రమణకి గురి చేసి వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకుంటా ఉన్నారు. దాన్ని తొలగించాలని చెప్పి సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా దానికి సంబంధించినటువంటి అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చే చందాలకో లేదంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకో లోనై పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి అలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా సంఘాలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.